Hello everyone, నేను డాక్టర్ నాజిమ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ మెడిస్టార్ హాస్పిటల్స్ అమీపేట్. సో ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మీద డిస్కషన్ చేయబోతున్నాం, ఒబేసిటీ, ఓవర్ వెయిట్. సో మనకు మేజర్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, మనకు మోకాలు నొప్పులు, మనకు తొంటి నొప్పి, మనకు ఫుట్ పెయిన్, లెగ్ పెయిన్, ఇవి కూడా కాకుండా మిగతా కూడా చాలా ప్రాబ్లమ్స్ మనకు ఒబేసిటీ, ఓవర్ వెయిట్, ఇంక్రీజ్డ్ ఫ్యాట్ పర్సంటేజ్ ఇన్ బాడీ. సో దీనివల్ల అయితే సో ఇవి ఎట్లా అవాయిడ్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒబేసిటీ అంటే యంగ్ పేరెంట్స్ అయితే చైల్డ్హుడ్ ఒబేసిటీ మీద కూడా ఫోకస్ చేయాలి. చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. షుగర్ ఇంటేక్ అనేది చాలా లిమిటెడ్ ఉండాలి. సో మనకు మిడిల్ ఏజ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ మస్ట్. ఒక వీక్లీ 5 to 6 days మీరు బ్రిస్క్ వాక్ చేయొచ్చు. మీరు రన్నింగ్, జంపింగ్ ఇవి అవాయిడ్ చేయండి, ఇవి మీ నీస్కి ఇవి మంచిది కాదు. బట్ మీరు 40 to 45 minutes కంటిన్యూస్గా వాక్ చేయడము. మీ క్యాలరీ ఇంటేక్ అనేది చాలా బ్యాలెన్స్డ్ ఉండాలి. ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండాలి డైట్లో. తర్వాత ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. అండ్ తర్వాత కార్బ్స్ తీసుకోవాలి. మన ఇండియన్ డైట్స్లో వచ్చేసి సింపుల్ కార్బ్స్ వచ్చేసి చపాతీ, రైస్, మనం అన్ని స్వీట్స్, ఇవన్నీ సింపుల్ కార్బ్స్. ఇవి మనం తీసుకున్నాక మన బాడీ యూటిలైజ్ చేయకపోతే ఫ్యాట్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇదంతా ఓవర్ వెయిట్ వల్లనే మన బోన్స్ ఎంత ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందో అంత బోన్ వీక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు బాడీ వెయిట్ అంతా నీ జాయింట్ మీదనే ఉంటుంది. సో నీ జాయింట్ అనేది చాలా క్రూషియల్ జాయింట్ మనకి. సో దానికి ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉండడానికి ఒక సొల్యూషన్ ఏంటంటే వెయిట్ లాస్. బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎప్పుడు నార్మల్ రేంజ్లో ఉండాలి. దానికి మీరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ, సస్టైన్డ్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.